బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు చూశారు. బీఎస్పీతో పొత్తు బయటకు వచ్చే బీఆర్ఎస్ నుంచి బీఎస్పీ పొత్తు బయటకు వచ్చేస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. ఎలా చూస్తారు? ఇప్పుడు ఆయన కంపల్సరీ అది, ఎందుకంటే బీఎస్పీ విత్ బీజేపీ. సో దాన్ని తను ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్తో వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో ముందు సూచన చేసిన తర్వాత ఎందుకు కాంగ్రెస్ ఆల్టర్నేషన్ అనిపించలేదు? అంటే బీఎస్పీ బీజేపీతో ఉన్నది కాబట్టి కాంగ్రెస్తో ఉండలేదు. అయితే బీఎస్పీకి రాజీనామా చేసినాక కూడా వారు కాంగ్రెస్కి రావచ్చు. ఎందుకు రాజీనామా చేసిన తర్వాత ఇక బీఎస్పీ లేదు కదా, అలాంటప్పుడు కాంగ్రెస్కి రావచ్చు. పర్సువేషన్లో నాకు కూడా వారు సంప్రదించారు, ఎవరు ప్రవీణ్ కుమార్ గారు. అంటే ఈ జంక్చర్లో నేను సరైన గైడెన్స్ ఇవ్వలేని స్థితిలో ఉన్నా ఇప్పుడు. ఎందుకు, నేను ఒకవేళ కాంగ్రెస్కి రమ్మంటే నీలాంటి వాళ్ళకి అవకాశాలు లేవు, నాకేమి ఇస్తారని అన్నప్పుడు నా దగ్గర సమాధానం ఉండదు. బట్ తను కాంగ్రెస్ వైపు కొంత ఆలోచన చేసినట్టున్నది, లేకపోతే నాతో సంప్రదింపులు ఉండవు. బట్ ఎండ్ ఆఫ్ ది డే తన సస్టైనబిలిటీ, తన కెరీర్ని బీఆర్ఎస్తో ఊహించుకున్నాడు కాబట్టి బీఆర్ఎస్తో పోవాల్సి వచ్చిందని నేను అనుకుంటా. తనకు మిగతా రాజకీయ నాయకులకు భిన్నం ఎట్లా, తనకు అంటే మందకృష్ణ మాదిక్ గారికి మిగతా ఉద్యమ నాయకులకు భిన్నం ఏంటి, ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనవాడు విశారదన్ కూడా ఉంటాడు, వాళ్ళు కొంత కన్విక్టెడ్ ఐడియాలజీతో ఉంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, మందకృష్ణ గారు కానీ, మానవుడు కదిర కృష్ణ కానీ, లేకపోతే విశారదన్ కానీ, కొంతమంది ఉంటారు వీళ్ళు కమిటెడ్గా ఉంటారు. వాళ్ళని మనం ఇది తప్పు అనడానికి లేని స్థితిలో నిర్ణయాలు ఉంటాయి. సో నేను బీఆర్ఎస్ను కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేయగలిగిన, బీఆర్ఎస్ను తిట్టగలిగిన, కానీ ఆర్ఎస్పీ బీఆర్ఎస్లోకి పోవడాన్ని ప్రశ్నించలేకపోయినా. కారణం ఏంటంటే ఈ కింది వర్గాల నుంచి ఎదిగే నాయకత్వం తన సోర్స్ను బలంగా వినియోగించుకోవడానికి వేదికలు ఎంచుకోవడంలో బలహీనంగా ఆలోచిస్తే నష్టపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దళిత్ ప్యాంథర్స్ మూమెంట్ ఉన్న ఆయన రామ్దాస్ అత్వాలే, తర్వాత ఆర్పిఐ అత్వాలే ఏర్పాటు చేసిండు. ఆయన బేసికల్గా బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకం, ఆయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకం. అదే నాగ్పూర్లో వారి నడిసేయి. ఆయన సీన్ కట్ చేస్తే మాకు తెలంగాణ మూమెంట్లో మనతో ఉన్నాడు, తెలంగాణ జేఏసీ కూడా వారు సమర్థించిండ్రు, వారు మాయావతి గారు వీళ్ళంతా. సీన్ కట్ చేస్తే ఆయన బీజేపీలోకి వెళ్ళిండు, మంత్రి అయిండు. అవును. సో నేను తన సక్సెస్ అనాలన్నా ఫెయిల్యూర్ అనాలన్నా నాకు జడ్జి చేయడానికి అవకాశం కాదు. అట్నే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది కూడా బీఆర్ఎస్లోకి పోవడాన్ని నేను వ్యతిరేకించలేను, కానీ బీఆర్ఎస్లోకి పోవడం వల్ల సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది రేపు ఆయన ఏమంటాం తన సస్టైనబిలిటీని బట్టి ఉంటుంది. బట్ బీఎస్పీ లాంటి ఒక బేస్ డయాస్ మాత్రం డిక్లైన్ అయింది. సో ఇక్కడ మీకు సంబంధించి నేను క్వశ్చన్ అడగబోతున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అటు బీఆర్ఎస్కి వెళ్ళడం, బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు ఆయన. సో ఇలా మీకు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? వేరే పార్టీ నుంచి మీకు ఎవరైనా ఫోన్ చేస్తారా? నాకు అప్రోచ్ కావడం అనేది కామన్ సచిన్, కానీ నేను ఎప్పుడు కూడా ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆఫర్ వస్తుంది కదా, మీరు కనుక ఈ ప్రయత్నం చేస్తే ఒకటి సక్సెస్ అయితే మీకు ఆఫర్ వస్తుందని చెప్పి. నాకు ఒక లక్ష్యం ఉంది కదా, దానికి ఇవి ఉపయోగంకారి కాదు కదా. లక్ష్యం అంటే ఓ మహాలక్ష్యం అని ఏదేదో ఊహించుకోని కూడా కాదు. మై అల్టిమేట్ గోల్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అది కాంగ్రెస్ పార్టీ బలంగా చేయగలుగుతుంది, అది తయారు చేసింది కాబట్టి తను ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అని చెప్పడానికి కూడా సంశయించాను. ఎందుకంటే తన చేతుల్లో తయారైన చట్టమైన న్యాయాన్ని గౌరవించే సంస్కృతి కాంగ్రెస్కే ఉంది. దాన్ని డిక్లైన్ చేయడంలో ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, అక్కడ బీజేపీ కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు చేస్తున్న తీరు గమనించినాక నా చెయ్యి ఎప్పుడు చేతితోనే ఉండాలనే నిర్ణయం అక్కడ. చెయ్యి గురించి నేను వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ నేను అడుగుతున్నాను. కనెక్ట్ అయినా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మాకు వాళ్ళు తప్పైతే కనుక. హైకమాండ్ దాదాపు రాష్ట్ర నాయకత్వానికి వదిలేసింది, మీరు టికెట్లు కన్ఫర్మ్ చేసిస్తే కనుక కన్ఫర్మేషన్ చేసే పరిస్థితి అనేది బాహటంగానే వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన అద్దంకి దయాకర్ని, ఆయన చేయి పట్టుకుని తిరిగినంత సన్నిహితం ఉన్న అద్దంకి దయాకర్కి రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారా? చెయ్యడు, చెయ్యాల్సిన అవసరమే ఉండదు. నాకు ఆ భరోసా నమ్మకం కాదు, నేపథ్యం కూడా అది కాదు.
రేవంత్ రెడ్డి గారిది వ్యక్తిగతంగా కూడా ఇంటెన్షనల్గా ఉండకపోవచ్చు, కానీ కొన్ని నెసెసిటీస్ ఉంటాయి. దట్స్ వాట్. ఇప్పుడు అవే కావచ్చు, కొన్ని ఒత్తిళ్లు కావచ్చు. ఇప్పుడు అవే ఆ అబ్స్టాకిల్సే తను నాకు అవకాశాలు ఇవ్వకపోవడానికి కారణమని అనుకోవడమే కాకుండా తను మాత్రమే డిసిషన్ మేకర్ కాడు. ఒకవేళ అదే పరిస్థితుల్లో ఉంటే మొట్టమొదటి దయాకర్ ఉంటాడు. కీ పొజిషన్లో ఉన్నారు. 51% కాదు 60% కూడా ఉండొచ్చు కాక. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు దయాకర్ ఒక 4-5 నెలలో 6 నెలలో ఒక 1 ఇయర్ అవకాశం రాకపోతే తర్వాత పార్టీతో మాట్లాడి చేయొచ్చు అనే ధీమాతో కూడా తను ఈ డిలేను చేస్తుండొచ్చు కాక. దానివల్ల కొన్నిటికి సమాధానాలు కూడా దొరుకుతాయి. సో ఇలాంటి సందర్భంలో నేను సంయమనంతో ఉండడం అనేది నాకు ఎక్కువ విలువ. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల్లో ఈ ఓపికలు, సంయమనాలు, స్థితప్రజ్ఞతలు ఇవన్నీ కూడా వాడలేని పదాలైనవి ఇప్పుడు ఈ రాజకీయాల్లో. ఈ రాత్రికి ఏకపోతే తెల్లారే వాడిపోతుంది. ఈడ పదవులు ఉండి కూడా ఆ పార్టీలో పదవి వస్తుందన్నాక పోతున్నారు. కానీ నేను పదవులతో కాదు, నేను ఈరోజు ఒక హోదాను కోరుకొని కనుక ఉంటే నిజంగా దాని స్వార్థం అందామా లేకపోతే అవకాశం తీసుకోవడం అందామా, అదే కనుక ఉంటే ఏమంటే వివిధ పార్టీల ఆఫర్స్ని నేను యాక్సెప్ట్ చేస్తుంటేనేమో. కానీ దాంట్లోకి పోయి నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. అక్కడ పోయి నేను ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, ఇక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇది నేను సొంతగా ఎందుకు ఫీల్ అవుతుంది అంటే కంఫర్ట్. ఇక్కడ నాకుండే కంఫర్ట్, మెంటల్ కంఫర్ట్ ఉంటుంది, పొలిటికల్ కంఫర్ట్ ఉంటుంది. మీరు అంటుండ్రు అందరూ అణిచివేసి అనగదొక్కి, కొంతమంది అయితే అబ్బా ఏందిరా నీకు ఇన్ని చేసిన మా క్లాస్మేట్స్ అంటుంటారు, అరే దయాకర్ గానికే రావట్లేదు ఏందిరా అని చెప్పేసి మా వాళ్ళు యూఎస్లో ఉన్న వాళ్ళు అక్కడికే ఉన్న వాళ్ళు నా ఎంసీఏ క్లాస్మేట్స్ వీళ్ళు కొంతమంది ఎల్ఎల్బి వాళ్ళు ఉంటారు, అబ్రాడ్గా పోయిన చేస్తూ ఉంటారు. చేసి దయాకర్ నీకే ఎందుకు రావట్లేదు, అరే నాకు వచ్చిన రోజు నువ్వు మంచిగా చూస్తావు చెప్పు అంటే ఎవరైనా వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. బట్ నేను ఎంతసేపటికి ఎంత క్వాలిటేటివ్గా ఎంత ఎఫెక్టివ్గా జనం కొరకు పోరాడుతున్నా కొట్లాడుతున్నా అనే దాని మీదనే ఉంటా. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైంది సచిన్ అంటే నేను కనబడేది వినపడేది మొత్తం మీడియాలోనే అవుతున్నది. చివరికి టీవీ నాయకుడు అయిపోయింది దయాకర్. అంటే నా నేపథ్యం తెలియని వాళ్ళంతా ఏమనుకుంటారంటే దయాకర్ ఎప్పుడు టీవీలో చూస్తాం, ఎవరైనా ఫోన్ చేసినా అన్న టీవీలో ఉన్నావా లైవ్లో ఉన్నా, ఐఎమ్ ఆల్వేస్ వాళ్ళకి కనపడేది ఎక్కడ స్క్రీన్లోనే కనపడతా, సెల్ ఫోన్లో కనపడ్డా వాళ్ళు ఎక్కడున్నా ఎవ్రీ టైమ్ ఐఎమ్ విత్ టీవీ. కార్లో పోతున్నా కూడా ఏది ఈవినింగ్ టైం పోతున్నా కూడా మార్నింగ్ టైం ఎటైనా జర్నీలో ఉన్నా కూడా నేను స్క్రీన్ మీద పెడతా. కానీ నా 10 years బ్యాక్గ్రౌండ్ కానీ అంటే మీన్స్ గత 4 to 14 ఎన్నో నిద్రలేని రాత్రులు అసలు ఆ మూమెంట్ టైం అనేది అంటే అంత సంతోషపడుతూ చేసినాం, దాన్ని పెయిన్గా ఫీల్ కాలేదు. మీరు ఇంత చేశారు, కోర్స్ మీరు మీ మాటల ప్రకారం చూస్తుంటే భవిష్యత్తు కూడా ఈ కాంగ్రెస్ కంటిన్యూ అవ్వచ్చు, ఇంత ప్రాసెస్ ఉంది కాబట్టి మీరు ఒక సినిమా తీయబోతున్నారు. ఆ సినిమాలో వీటన్నిటిని, మీ కసిని, మీ కోపాన్ని, వీటన్నిటిని మేళవించే సినిమా ఉండబోతోందా? అది బయోపిక్ కాదు, అది సెమీ బయోపిక్ లాంటిది. అందుకే నా నేపథ్యం దాంట్లో మీ కోపం, మీ కసి, ఉంటాయి జరిగిన దారుణాలు ఇవన్నీ ఉంటాయా? ఈ పొలిటికల్ లైఫ్లో ఉండేది ఇది కంప్లీట్ బయోపిక్. కానీ నేపథ్యం ఒక సినిమాల హీరో ఎవరు అంటే దానికి ఒక విగ్రహం, దానికి ఒక పేరు, దాని గుణాలు, దాని లక్షణాలు అన్నీ రాసుకుంటాడు డైరెక్టర్. ఎప్పుడు ఆ డైరెక్టర్ అద్దంకి దయాకర్ అనే గుణాన్ని రాసుకుంటాడు, అద్దంకి దయాకర్ అనే క్యారెక్టర్ని డిఫైన్ చేసుకున్నాడు. తన పాత్రకు అద్దంకి దయాకర్ లాంటి పొలిటికల్ లీడరే తన జీవితమే నేపథ్యం అయితే ఎట్లా ఉంటుంది అనేది మోడల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాత్ర తీసిండ్రు, రాజశేఖర రెడ్డి గారు నేపథ్యాన్ని మమ్ముట్టి గారు వేసిండ్రు. తన ఆహార్యాన్ని, తన నటనను అంటే తన బిహేవియర్ని నటన రూపంలో చూపించడం, తన యాక్సెంట్ని చూపించడం ప్రయత్నం చేస్తాడు. కానీ దయాకర్ ఇంకెవరిదో నటించలే, దయాకర్ ఇట్ సెల్ఫ్. దయాకర్ జీవిత నేపథ్యంతో దయాకర్ ఒక రాజకీయ నాయకునిగా ఎదుగుతున్న క్రమాన్ని బేస్గా తీసుకొని ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో జరుగుతున్న వాటిని నాతో నేనైతే ఏం చేస్తాను. ఎప్పుడు రిలీజ్ కాబోతోంది మూవీ? ఇప్పటికి ఇట్స్ టైమ్ టు మూవీ. ఎక్కువ ఢిల్లీ, ముంబై ఇవన్నీ ఉండేది కూడా ఓన్లీ మూవీ కోసం. అందరూ అనుకుంటూ టికెట్ల కొరకు సర్దుకొని పోయిండు కాక ఢిల్లీలో ఉన్నాడు. నేను ఇప్పుడు ఒకటేమో ఓటీటీ ప్లాట్ఫామ్ చూడాలి, ఇప్పుడు కోడ్ ఎంటర్ అయింది కాబట్టి, లేదంటే థియేటర్స్ అనేది అంత సింపుల్ ఏం కాదు, అది 5 languagesలో తీసినాం దాన్ని.
సో 5 రాష్ట్రాల దానికి సంబంధించిన వాళ్ళతో ఇప్పుడు మలయాళ అయితే కేరళతో, తమిళ అయితే చెన్నైతో, కన్నడ అయితే బెంగళూరుతో, ఇవన్నీ తిరుగుతుండాలి. ముంబై హిందీ వెర్షన్ కొరకు. తెలుగు అంటే మనకి ఇక్కడ లోకల్గా ఉంటుంది. ఒకసారి దాన్ని రిలీజ్ చేయడానికి అంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫ్రీ అయిపోతుంది. ఈ లీన్ టైం నాకు మంచిగా ఉపయోగపడుతున్నది. సో దాని ప్రమోషన్ అనేది కూడా కొంత లిటిగెంట్గా ఉంటుంది. ఎందుకంటే అది కంప్లీట్గా ఏమంటాం దాన్ని సెన్సార్ రావాలి. సెన్సార్ వచ్చిన తర్వాత దాన్ని ఎవరైనా మామూలుగా ప్రోమోస్ ఇస్తారు, సినిమా పేరు చెప్తారు, సినిమాలో ఏం థీమ్ ఉందో ప్రచారం చేస్తారు. ఎలాగ ఆ సందర్భం వచ్చింది దగ్గర సినిమా పేరు ఏమండి సినిమా ఇంకా అనుకోలే, 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. సో అది ఇండియా లెవెల్లోనే ఉంటుంది. పాన్ ఇండియా సబ్జెక్ట్. పేర్లు ఏమనుకుంటున్నారు ప్రస్తుతానికి? ఇక అది మళ్ళీ మా డైరెక్టర్ ఏమంటాడు ఇప్పుడు నేను మీతో చెప్తే చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ కొంచెం ఏముంటుందో చూడాలి. మేరా భారత్ అనేది అప్పుడు ఎక్స్పోజ్ చేసినాం మూవీ తీసే టైంలో. బట్ మేరా భారత్ అనేది 5 సినిమాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్, 2 years వరకు ఇవ్వరు. ఒకటి మలయాళ మూవీ మేరా భారత్ అయితే. సో చూద్దాం. మంచి ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్లో ఉండే నేమే ఉంటుంది. రైట్. త్వరలో దాని లోగోతో పాటు ఎవరిని మన పెద్ద ఆయనను ఒకసారి కన్సల్ట్ కావాలి, కీరవాణి గారిని. ఎందుకంటే ఆడియో కూడా రిలీజ్ చేయాలి. ఇంతవరకు చేయాలి. ఒక్కటి గద్దర్స గారి సాంగే ఈ బానిసలారా లేండిరా అనేది ఒక్కటి చేసినాం. దాన్ని అందరూ ఏమనుకుంటారు అంటే మన యూట్యూబ్ సాంగ్ అనుకుంటున్నారు దాన్ని. అంటే దాన్ని మనం లిరికల్ చేసినాం కదా. మామూలుగా ఇప్పుడు లిరికల్ సాంగ్స్ యూట్యూబ్ సాంగ్స్ కొంత ఉన్నాయి అట్లా అనుకుంటున్నారు. అది ఈ సినిమాలో ఉంది. వారి గద్దర్ గారు ఏమన్నారంటే, నేను సినిమా నేపథ్యంతో నా పాటను రిలీజ్ చెయ్యను, మీరు కీరవాణి గారితో మాట్లాడండి. బట్ నేను ఇది సామాజిక సంఘాలతోనో ప్రజా సంఘాలతోనో నేను నా పాటను రిలీజ్ చేసుకుంటా. ఆయన పాపం ఆయన చనిపోకముందే ఈ పాటను రిలీజ్ చేయించిండు. అదేందో యాదృచ్ఛికం. ఆ పాట వారే పాడి వారే నృత్యం మన సుచిత్ర చంద్రబోస్ గారు దాన్ని కొరియోగ్రఫీ. ఆమె చాలా ప్రేమతో చేసి దాన్ని ఒకరు చెప్తే మామూలుగా చేయడు ఆయన. నేను సహజంగా గద్దర్ అంటాడు ఒక పాట పాడితే ఎట్లా పాడుతాడో, ఎగిరితే ఎట్లా ఎగురుతాడో అదే ఎగురుతా. అది తీసుకోరి, నేను ఎగురుతుంటే తీసుకోరు రా, ఇది ఎక్కడిది, నాకు ఈ కొరియోగ్రఫీ దిస్ నాట్ గుడ్ అనేటి అలా. నువ్వు ఓకే, నీ వెనక ఉండేటోళ్ళు కొంతమందికి లైనప్ కావాలి కాబట్టి అంటే వారు కూడా చిన్న పిల్లగారిని కనుక ఎట్లా లాలిపాట పాడతారు సుచిత్ర గారు నేను చూసినా కదా. ఇట్లా కాదు సార్, ఇట్లా అని చాలా మంచిగా పాట కూడా బాగుంటుంది. రేపు కీరవాణి గారు కూడా అవి పాటలు, కీరవాణి పాట ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి, వాటితో రిలీజ్ చేసే పని తొందరలోనే చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంత రాజకీయ నాయకులంతా అదే బిఫోర్ కంక్లూడింగ్ ఉంటారు. బిఫోర్ కంక్లూడింగ్ 3 ఇక్కడ మాటలు వినిపిస్తున్నాయి. ఒకటి, కంటోన్మెంట్ నుంచి బరిలోకి దిగబోతున్నారు. వరంగల్ అనేది దాదాపు ఆప్షన్ క్లోజ్ అనేది కనిపిస్తున్నాయేమో, మీ కాంగ్రెస్లో ఏదైనా జరగచ్చు. ఇంకా మంత్రి పదవి, దాంతోపాటు బహుశా నెక్స్ట్ ఏంటనేది క్వశ్చన్ మార్క్. అది ఈ 3 అద్దంకి దగ్గర ఏమనుకుంటున్నారు? ఏది ఎక్కువ? 3 మంచియే. నువ్వు అన్న 3 మంచి. ఏది ఎక్కువ పాసిబిలిటీ ఉంది? 3 మంచిగానే ఉంటాయి. 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 సమానంగా అవకాశాలు ఉంటాయి. ఓకే, బట్ 3 సమానం. ఒక అడుగు ఎక్స్ట్రాలో ఉంటుంది కదా ఒకటి. అన్నీ ఇప్పుడు ఒకదానికొకటి ఇంటర్లింక్డే, ఒకదానికొకటి ఇంటర్లింక్డే ఉన్నాయి. కాబట్టి ఏదున్నా భవిష్యత్ పార్టీకి మాలాంటి వాళ్ళం చాలా ముఖ్యం అనేదానికంటే మేము పార్టీకి మరింత డెడికేట్ అయి పనిచేయాల్సిన ఆవశ్యకత పెరుగుతుంది. 24 జూలై తర్వాత, జూన్ జూలై తర్వాత ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తే మాకెక్కువ పని ఉండదు. మీన్స్ ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తే అంటే కాంగ్రెస్ పార్టీకి దేశంలో కూడా అధికారం వస్తే, మా రేవంత్ రెడ్డి గారు లెక్క ముఖ్యమంత్రి ఈడ ఎట్లయిండో, రాహుల్ గాంధీ గారు కూడా అట్లా ప్రధానమంత్రి దేశంలో అయితే మాలాంటి వాళ్ళకి పెద్ద పని ఉండదు ఇక. రైట్. అప్పుడు మేము ఏం చేయగలుగుతాం? ఆయననే ఓబీసీ జనగణన అన్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారే దాన్ని ఓబీసీ జనగణన చేసి, అంటే నా ఉద్యమం నెక్స్ట్ అనుకున్నాం నాకు ఉంది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉంటాం. ఒకవేళ ఏదేని కారణాల వల్ల మళ్ళీ బీజేపీ వస్తే మాలాంటి వాళ్ళ అవసరం, మాలాంటి వాళ్ళ పని మరింత ఇంతకంటే ఒక 10 times ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే ఇక ఆ పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎందుకో అప్పుడు చెప్తాం మంచి.